విద్యార్థులు ఇప్పటి వరకు మనం కంజంక్షన్స్ చూశాము. కానీ ఆ కంజంక్షన్స్లో వైల్, యాజ్ సూన్ యాజ్ గురించి మనం తెలుసుకోలేదు. ఈ వైల్, యాజ్ సూన్ యాజ్ని ఇతర పాస్ట్ టెన్స్లతో నేర్చుకోవడం చాలా బాగుంటుంది. వైల్ని పాస్ట్ కంటిన్యూస్తో నేర్చుకోవాలి. యాజ్ సూన్ యాజ్ని పాస్ట్ పర్ఫెక్ట్తో నేర్చుకోవాలి. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ గురించి చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఒక చర్య జరుగుతూ ఉండెను అన్న యాక్షన్ని చెప్తుంది ఈ పాస్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా జరుగుతున్న విషయాన్ని చెప్పాము ప్రజెంట్ కంటిన్యూస్లో. ఇక్కడ ఉదాహరణలో నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను అన్న విషయాన్ని ఇలా చెప్తాను. ప్రజెంట్ కంటిన్యూస్గా ఐ యామ్ టీచింగ్ యూ అంటే ఆ పని నేను ఇప్పుడు చేస్తున్నాను. కానీ ఇదే పనిని నిన్న చేస్తున్నాను అని చెప్పడానికి నేను ఇక్కడ ఐ యామ్ టీచింగ్ యూ అని చెప్పలేను. దీన్ని ఐ వాజ్ టీచింగ్ యూ అని చెప్తాను. ఎందుకంటే ఈ చర్య నేను నిన్న చేస్తూ ఉన్నాను గనక దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో చూపెట్టాను. అంటే ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పనులని లేదా ఒక ఖచ్చితమైన సమయంలో జరుగుతున్న పనులని చెప్పడానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ని ఉపయోగించాలి. పాస్ట్ కంటిన్యూస్ ఇక్కడ ఏం చెప్తుందంటే పాస్ట్ కంటిన్యూస్ is an action that was continuous at a particular point of time in the past. గతంలో ఒక పర్టిక్యులర్ టైంలో కొనసాగుతున్న చర్యల్ని చెప్పేది ఈ పాస్ట్ కంటిన్యూస్. మరి దీంట్లో వర్బ్ని ఎలా చూపిస్తారు అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వేర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్తో చూపిస్తారు ఈ పాస్ట్ కంటిన్యూస్ని. ఉదాహరణకి నిన్న సాయంత్రం 5 గంటలకి నీవేం చేస్తున్నావు? ఐ వాజ్ డిస్కసింగ్ విత్ హర్. నేను ఆమెతో డిస్కస్ చేస్తున్నాను. ఐ వాజ్ ఫిక్సింగ్ ద బోర్డ్. నేను బోర్డు ఫిక్స్ చేస్తున్నాను. ఇలా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చర్య జరుగుతూ ఉండెను అని చెప్పేది ఈ పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు చూద్దాము. ఐ వాజ్ టేకింగ్ క్లాస్. నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. హీ వాజ్ గోయింగ్ సమ్వేర్. అతను ఎక్కడికో వెళ్తా ఉన్నాడు. షీ వాజ్ టాకింగ్ విత్ హిమ్. ఆమె అతనితో మాట్లాడుతూ ఉంది. దే వేర్ క్వారెలింగ్. వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు. దే వేర్ వెయిటింగ్ ఫర్ సమ్వన్. వాళ్ళు ఎవరికొరకో ఎదురు చూస్తూ ఉన్నారు. షీ వాజ్ గోయింగ్ సమ్వేర్. ఆమె ఎక్కడికో వెళ్తూ ఉంది. ఇవి పాస్ట్ కంటిన్యూస్కి ఉదాహరణలు. ఇక ఈ పాస్ట్ కంటిన్యూస్కే వైల్ని సహాయంగా తీసుకుంటారు ఆ సమయంలో అని చెప్పడానికి. ఏ సమయంలో? ఒక సంఘటన జరిగే సమయంలో అని చెప్పడానికి ఈ వైల్ని సహాయంగా తీసుకుంటారు. ఒక ఉదాహరణ చూద్దాము. హీ వాజ్ సేయింగ్ టాటా. అతను టాటా చెప్తున్నాడు. అతను టాటా చెప్పే సమయంలో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు. వైల్ హీ వాజ్ సేయింగ్ టాటా. అతను టాటా చెప్పే సమయంలో ఏమైంది? నెక్స్ట్ సెంటెన్స్ ఉంటుంది అక్కడ రిజల్ట్ చూడండి. షీ వాజ్ షోయింగ్ బాటా. ఆమె బాటా చూపెడతా ఉంది. ఇక్కడ వైల్ని వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం వైల్తో ఉన్న సెంటెన్స్ ఎప్పుడు పాస్ట్ కంటిన్యూస్తో ఉండాలి. ఇక దానికి రిజల్ట్గా వచ్చే నెక్స్ట్ సెంటెన్స్ అది పాస్ట్లోనూ ఉండొచ్చు లేదా పాస్ట్ కంటిన్యూస్లోనూ ఉండొచ్చు. ఇక మరో ఉదాహరణ. వైల్ ద టీచర్ వాజ్ టీచింగ్ ఆల్ ద స్టూడెంట్స్ వర్ టేకింగ్ నోట్స్. టీచర్ టీచ్ చేసేటప్పుడు పిల్లలంతా నోట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ
వైల్తో వచ్చిన సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్, దాని తర్వాత వచ్చిన సెంటెన్స్ కూడా పాస్ట్ కంటిన్యూస్లోనే ఉంది. అలాంటిదే మరో ఉదాహరణ. వైల్ ద లీడర్ వాజ్ గివింగ్ స్పీచ్ ఆల్ ద ఆడియన్స్ వేర్ క్లాపింగ్. లీడర్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ కూడా వైల్తో వచ్చిన సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్, దాని తర్వాత వచ్చిన సెంటెన్స్ కూడా పాస్ట్ కంటిన్యూస్. ఇలా వైల్తో వచ్చే ప్రతి సెంటెన్స్లో రెండూ పాస్ట్ కంటిన్యూస్లే ఉండాలని లేదు. రెండవ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో కూడా ఉండవచ్చు. ఇక్కడ మనం చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి. వైల్ ఐ వాజ్ టేకింగ్ క్లాస్ సమ్వన్ కేమ్ టు మీట్ మీ. నేను క్లాస్ తీసుకునేటప్పుడు ఎవరో నన్ను కలవడానికి వచ్చారు. వైల్ హీ వాజ్ గోయింగ్ సమ్వేర్ హీస్ ఫాదర్ కాల్డ్ హిమ్ బ్యాక్. అతను ఎక్కడికో వెళ్తున్నప్పుడు అతని నాన్నగారు అతన్ని వెనక్కి పిలిచారు. వైల్ షీ వాజ్ టాకింగ్ విత్ హిమ్ హర్ బ్రదర్ సా హర్. ఆమె అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆమె అన్నయ్య ఆమెను చూశాడు. వైల్ దే వేర్ క్వారెలింగ్ సమ్వన్ కాల్ టు పోలీస్. వాళ్ళు పోట్లాడుకునేటప్పుడు ఎవరో పోలీసులను పిలిచారు. వైల్ షీ వాజ్ హమ్మింగ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్. ఆమె కూని రాగాలు తీస్తున్నప్పుడు నేను ఆ రూమ్లోకి ప్రవేశించాను. మరి పాస్ట్ కంటిన్యూస్కి సపోర్ట్ చేసేది కేవలం ఈ వైల్ ఒక్కటేనా అంటే కాదు. వైల్ కాకుండా వెన్ కూడా వాడతారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ షీ వాజ్ హమ్మింగ్. అంటే నేను రూమ్లోకి ప్రవేశించినప్పుడు ఆమె కూని రాగాలు తీస్తూ ఉంది. ఇక్కడ వెన్తో సింపుల్ పాస్ట్ కంబైన్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. వైల్తో వచ్చే ప్రతి సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్తో ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. వెన్తో సింపుల్ పాస్ట్ టెన్స్ కంబైన్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. ఇక్కడ మరో ఉదాహరణ చూద్దాము. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. నేను అతన్ని అడిగినప్పుడు అతను వివరిస్తూ ఉన్నాడు. ఇక మనము పాస్ట్ పర్ఫెక్ట్ గురించి చూద్దాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని రెండు యాక్షన్స్ ఉన్నప్పుడు వాడతారు. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఏం చెప్తుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ అన్ యాక్షన్ దట్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అనదర్ పాస్ట్ యాక్షన్. పాస్ట్ పర్ఫెక్ట్ ఒక చర్య జరిగిన వెంటనే మరో చర్య జరిగిందని చెప్తుంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్. లేదా ఒక చర్యకు ముందే మరో చర్య జరిగిపోయిందని చెప్తుంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్. ఇందులో రెండు యాక్షన్స్ తప్పనిసరిగా ఉంటాయి. మొదటి యాక్షన్ని రెండవ యాక్షన్ని కలుపుతూ అక్కడ కంజంక్షన్ యాజ్ సూన్ యాజ్ కానీ బిఫోర్ కానీ వస్తాయి. ఇక ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో వర్బ్ని ఎలా చూపించాలి అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో రెండు చర్యలు ఉంటాయి. ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్. ఇలా టూ పాస్ట్ యాక్షన్స్ ఉంటేనే పాస్ట్ పర్ఫెక్ట్గా మనం వాడవచ్చు. ఇక ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఎటువంటి స్ట్రక్చర్ తీసుకుంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని తీసుకుంటుంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఫస్ట్ యాక్షన్కి హ్యాడ్ ప్లస్ V3 ఇద్దామా, సెకండ్ యాక్షన్కి హ్యాడ్ ప్లస్ V3 ఇద్దామా అంటే ఇక్కడ ఒక విషయం మీ ముందు పెడుతున్నాను. తెలుగు వాక్యంలోని రెండవ చర్యని ఇంగ్లీష్ వాక్యంలోని మొదటి చర్యగా రాస్తూ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్లో చూపెట్టాలి. ఇక తెలుగు వాక్యంలోని మొదటి చర్యని ఇంగ్లీష్ వాక్యంలోని రెండవ చర్యగా చూపెడుతూ సింపుల్ పాస్ట్లో చూపెట్టాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్తో మీరు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
ఇక్కడ ఒక ముఖ్య విషయం, ఒకే చర్యకి హ్యాడ్ ప్లస్ V3 వాడటం అసలు గ్రామర్ పరంగా సరికాదు. ఐ హ్యాడ్ గాన్ టు మార్కెట్, ఇందులో రెండవ యాక్షన్ లేదు. మరి ఇక్కడ ఐ వెంట్ టు మార్కెట్ అనే చూపెట్టాలి. ఐ హ్యాడ్ గాన్ టు మార్కెట్ ఎప్పుడు సరి అవుతుంది? దానికి రెండవ యాక్షన్ ఉన్నప్పుడే అది సరవుతుంది. ఎలా? ఐ హ్యాడ్ గాన్ టు మార్కెట్ బిఫోర్ హీ టోల్డ్ మీ టు గో. అతడు నన్ను వెళ్ళమని చెప్పకముందే నేను మార్కెట్కి వెళ్ళాను అని రెండు యాక్షన్లు ఉన్నప్పుడే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ వాడవచ్చు. ఇక మరో ఉదాహరణ చూద్దాము. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇందులో రెండు యాక్షన్స్ ఉన్నాయి. రెండో యాక్షన్ ఏంటి? ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ రెండవ యాక్షన్ని ఇంగ్లీష్ వాక్యంలోని మొదటి యాక్షన్గా రాస్తూ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో రాద్దాము. ఇక తెలుగు యాక్షన్లోని మొదటి చర్యని ఇంగ్లీష్ వాక్యంలోని రెండవ యాక్షన్గా చూపెడుతూ సింపుల్ పాస్ట్లో చూపిద్దాం. అంటే ఈ వాక్యాన్ని ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు. షీ హ్యాడ్ గాన్ ఫ్రమ్ దేర్ యాజ్ సూన్ యాజ్ ఐ వెంట్ దేర్. విద్యార్థులు, ఇక ఈ రియల్ టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ని ఎప్పుడు వాడతాము అని అనుకుంటే మీకు సన్నివేశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ గమనించండి. మీరు మీ ఫ్రెండ్తో సినిమా చూద్దామని థియేటర్కి వెళ్ళారు. అక్కడ మీ ఫ్రెండ్ని నించోమని చెప్పి మీరు బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అతను బుకింగ్ క్లోజ్ చేస్తాడు. ఇక మీరు వచ్చి మీ ఫ్రెండ్తో చెప్తారు, ఓహ్ బ్యాడ్ లక్ యార్, హీ హాస్ క్లోజ్డ్ ద బుకింగ్, లెట్ us సీ లేటర్ అంటారు. అంటే తర్వాత చూద్దాం అన్న మాటని మీ ఫ్రెండ్తో చెప్తారు. తర్వాత మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. ఇక మీరు వచ్చేప్పుడు దారి మధ్యలో మరో ఫ్రెండ్ కనబడి అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావని. అప్పుడు మీరు చెప్తారు, నేను నా ఫ్రెండ్తో థియేటర్కి వెళ్ళిన వెంటనే అతను బుకింగ్ క్లోజ్ చేశాడు. అయితే నా ఫ్రెండ్ అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాడు, నేను ఇటు వస్తున్నాను అని చెప్తారు. ఇక్కడ మీరు మీ ఫ్రెండ్కి చెప్పిన మాటలో నేను నా ఫ్రెండ్తో థియేటర్కి వెళ్ళిన వెంటనే అతను బుకింగ్ క్లోజ్ చేశాడు అన్న మాటలో రెండు యాక్షన్స్ వచ్చాయి. ఇదే పాస్ట్ పర్ఫెక్ట్తో ఉన్న వాక్యం. ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసి చూద్దాము. నేను నా ఫ్రెండ్తో థియేటర్కి వెళ్ళిన వెంటనే అతను బుకింగ్ క్లోజ్ చేశాడు. ఇక్కడ రెండవ యాక్షన్ అతను బుకింగ్ క్లోజ్ చేశాడు. ఈ వాక్యాన్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే పాస్ట్ పర్ఫెక్ట్లో రాద్దాము. చూడండి, హీ హ్యాడ్ క్లోజ్డ్ ద బుకింగ్ యాజ్ సూన్ యాజ్, వెంటనే అంటే యాజ్ సూన్ యాజ్తో కంజంక్షన్గా కనెక్ట్ చేసి నెక్స్ట్ సింపుల్ పాస్ట్ రాస్తున్నాం. నేను నా ఫ్రెండ్తో థియేటర్కి వెళ్ళాను. ఐ వెంట్ టు థియేటర్ విత్ మై ఫ్రెండ్. అలాగే నేను బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే బస్ వెళ్ళిపోయింది. ద బస్ హ్యాడ్ గాన్ ఫ్రమ్ ద బస్ స్టాప్ యాజ్ సూన్ యాజ్ ఐ వెంట్ దేర్. ఒక్కోసారి ఇలా కూడా చెప్తాము, నేను నా ఫ్రెండ్తో థియేటర్లోకి అడుగు పెట్టకముందే అతను బుకింగ్ క్లోజ్ చేశాడు. మరి ఇక్కడ కంజంక్షన్గా ముందే అనే పదం వచ్చింది. ముందే అంటే బిఫోర్ వాడతాము. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇలా రాస్తాము. హీ హ్యాడ్ క్లోజ్డ్ ద బుకింగ్ బిఫోర్ ఐ స్టెప్డ్ ఇన్ టు థియేటర్ విత్ మై ఫ్రెండ్. చివరి మరో ఉదాహరణ చూడండి. రాహుల్ స్నానం చేయకముందే కుళాయి ఆగిపోయింది. ద ట్యాప్ హ్యాడ్ బీన్ ఆఫ్ బిఫోర్ రాహుల్ టుక్ బాత్.